ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చెప్పు మనోహరి. వచ్చావా? రాక చస్తానా? వాచ్ చేస్తున్నావా? ఆ పనిలోనే ఉన్నాను. అయినా నేను కలకత్తా నుంచి వచ్చిన పనేంటి, నాతో నువ్వు చేస్తున్న పనేంటి? నన్ను మరీ వాచ్మన్ చేసేసావు. నీకోసం నేను అంతకంటే దారుణమైన పనులు చేశాను. నా కోసం కాదు, నీ కోసం నువ్వు చేసుకున్నావు అని చెప్పు. సర్లే, ఏదైనా సస్పిషియస్ గా కనిపిస్తుందా? అనుమానంగా ఎవరైనా మనుషులు ఇంటి బయట నుంచున్నారా? ఏంటి మనోహరి, భయం వేస్తుందా? అందరినీ భయపెట్టి ఆఖరికి నువ్వే భయపడుతున్నావు. నాది భయం కాదు, ముందు జాగ్రత్త. ల్యాబ్లో ఎవిడెన్స్లు కాల్చినవాడు ఎవడో నాకు తెలియాలి. అందుకేగా పొద్దునే నాకు ఈ డ్యూటీ వేశావు. ఏదైనా ఉంటే నేనే ఫోన్ చేస్తాను. దీని మనసులో ఏముందో తెలియదు, దీని శత్రువులు ఎవరో తెలియదు. అనవసరంగా వచ్చి దీని చేతులు ఇరుక్కుపోయాను. ఏంటి మనోహరి, అతనెవరో తెలిసిందా? వాణ్ణి కనిపెట్టే పనిలోనే రణ్వీర్ని పెట్టాను. అసలు నీకెంతమంది శత్రువులు ఉన్నారో ఒక లిస్ట్ రాస్తే బెటరేమో. ఒకరా ఇద్దరా, లెక్కలేనంత మంది శత్రువులున్నారు. అవునులే, నువ్వు ఎవరితో మంచిగా ఉన్నావు కనుక. నీతో మంచిగా ఉన్నవాళ్లను కూడా నువ్వు నమ్మించి మోసం చేసి కాటికి పంపించేశావు. అంటే ఎంత చెడ్డవారైనా తమ మంచి కోరే ఒకరినో ఇద్దరినో పక్కన పెట్టుకుంటారు. నువ్వు ఆ పని కూడా చెయ్యట్లేదు. నా కోసం నువ్వు రణ్వీర్ పని చేస్తున్నారు కదా? చేస్తున్నాం. రణవీర్ తప్పక చేస్తున్నాడు. ఇక నేనా అరుంధతి ఆత్మ మీద పగ తీర్చుకోలేక తన చెల్లినైనా సాధిద్దామని వచ్చాను. కానీ ఈ నిప్పుల కుంపట్లోంచి బయటపడదామనుకుంటే మళ్ళీ లాక్కొచ్చి పడేశావు. చూడు, పగైనా కోరికైనా ఆశైనా ఏదీ ఊరికే తీరదు, కష్టపడి దక్కించుకోవాలి. సరే, వెళ్ళి కాఫీ తీసుకురా. నేను నీ పని మనిషిని కాదు. ఈ ఇంట్లో నీకిచ్చిన రోల్ అదే కదా. నోరు మూసుకొని వెళ్ళి తీసుకురా. వెళ్ళు. అసలు వాడు ఎవడయ్యి ఉంటాడు? నాపై వాడుకున్న పగేంటి? మనోహరికి సాయం చేసిన వాళ్ళు ఎవరు? వాడు మనోహర్కి సాయం చేసేవాడు లేక చంపేవాడు తెలియడం లేదు మిస్సమ్మా. మనోహరిని చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది రాథోడ్? అసలు వాడెవడు? నా ఫ్రెండా లేక నా ఎనిమియా? వాడు ఎవడైనా కాని మనోహరిని చంపేస్తే దాని పాపం పండుతుంది. భాగ్యకి తన పీడ తప్పుతుంది. రాథోడ్, ఒకవేళ మనోహరి కావాలని ఇదంతా చేస్తుందేమో, ఇదంతా రణ్వీర్తో చేయిస్తుందేమో. లేదు మిస్సమ్మా, ఇది ఇంకెవరో చేస్తున్న పని. నేను ల్యాబ్లో ఉండి చూశాను కదా. వచ్చింది రణవీర్ కాదు, ఇంకెవరో వచ్చారు. ఆ చెంబా చెప్పినట్టు నాకు శత్రువుల లిస్టు చాలానే ఉంది.
వాళ్ళల్లో ఎవరు నా మీద పగబట్టుంటారు? నేను వాళ్ళ చేతుల్లోనే చావాలన్నంత కసి కోపం ఎవరికుంటుంది? వాడెవడో నాకైనా తెలిస్తే బావుండు. ఛ! ఆ దేవుడేమో నా శక్తులన్నీ లాగేసుకుని నన్ను భూమి మీదకి పంపించాడు. ఈ దెబ్బతో ఆ మనోహరికి భూమి మీద నూకలు చెల్లినట్టే మిస్సమ్మా. అవును రాథోడ్, నిన్న మనోహరి కళ్ళల్లో చావు భయం చాలా స్పష్టంగా కనిపించింది. బాగా భయపడిపోయింది. నన్ను ఇంతలా భయపెడుతున్నది ఎవరు? ఎవరు? మనోహరి గనక చస్తే నరకంలో దాని సంగతి తేల్చుకుంటాను. వాడెవడైనా కాని దీన్ని చంపి పైకి పంపాలి. ప్రాణం విలువ, జీవితం విలువ ఆ మనోహర్కి ఇప్పుడు తెలిసొస్తుంది మిస్సమ్మా. ఇకనైనా తను మంచిగా మారితే బాగుండు. అలాంటి వాళ్ళు ఎప్పటికీ మారే రాథోడ్. నిన్నటి వరకు తను మారాలి, మంచిగా ఉండాలి అనుకున్నాను. కానీ ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది తను చచ్చే వరకు మారదని. నన్ను చంపి నాకు శిక్ష వెయ్యాలనుకున్న వాళ్ళు ఎవరో తెలిస్తే నేనే వాళ్ళని చంపేస్తాను. రణవీర్ నుంచి ఏమైనా వార్త వచ్చిందా? ఏమీ రాలేదు.